వెల్కమ్ టు నమిత న్యూస్. బోయకొండ వద్ద యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం పుంగనూరులో నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ దేవస్థానం వద్ద యోగా అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా యోగా గురువు బాబు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, డిఎస్టిఓ బాలాజీ, పలమనేరు ఆర్డీఓ భవానీ, బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవో ఏకాంబరం, చౌడేపల్లి తహసీల్దార్ హనుమంతు నాయక్, ఎంపీడీఓ లీలా మాధవి, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి గౌరవనీయులు చల్లాబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనకి పొట్టలో ఎవరికైనా యూరిక్ యాసిడ్ ఉంటే ఆ లెవెల్ తగ్గుతుంది. ఓకే, దీర్ఘ శ్వాస తీసుకొని బ్రాహ్మణి ప్రాణాయామ. ఓకే, ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి. కుడి నాలికని పైకి అతికించాలి. ఆ పళ్ళు మధ్యలో గ్యాప్ ఉండాలి. పళ్ళకి అతకకూడదు. కుడి చెయ్యి ఇక్కడ కుడి కన్ను పైన, మధ్య వేలు ముక్కు పైన, రింగ్ ఫింగర్ పై పెదాల పైన, చిటికిన వేలు కింద గడ్డం పైన. శ్వాస రెండు పాదాలని ముందుకు చాపండి. దండాసన స్థితికి వచ్చేసేయండి. బ్రీతింగ్ నార్మల్. ఉత్తాన మండూకాసన. మోకాల పైన వచ్చేసేయండి. ఇలా మోకాలు కొంచెం వెడల్పు చేయాలి. రెండు చేతులు శ్వాస తీసుకుంటూ వెనకాల కుడి భుజానికి ఎడమ చెయ్యి, ఎడమ భుజానికి కుడి చెయ్యి. చెయ్యి ఆకాశం చూసే విధంగా ఉండాలి. నార్మల్ బ్రీత్. ఓకే, దీర్ఘ శ్వాస తీసుకోండి. నడుము చక్కగా పెట్టుకోండి. 1 2 3 4 5. Inhale, center. దీర్ఘ శ్వాస. అబ్బాయి చేస్తాడు చూడండి. పూర్ణ ఉష్టాసన, సంపూర్ణ ఉష్టాసన. సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే అధికారులను కూడా అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ అందరూ రావాలి. ముఖ్యంగా యోగా పట్ల ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మీరు ఒక్కరోజు కాదు, మీరు ప్రతిరోజు యోగా చేస్తారు. ప్రతిరోజు బేసిక్లీ మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారు. ఈ మంచి ఆసనాలతోటి బేసిక్లీ ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా నేను హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా పై నుంచి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి స్టెప్ గైడ్ చేస్తున్నారు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సచివాలయంలో ఎట్లా సిటిజన్స్కి మోటివేట్ చేయాలి. సో ఖచ్చితంగా మన జిల్లాలో కూడా అందరూ బేసిక్లీ యోగా చేస్తారు. 21 జూన్ ఇప్పుడు సార్ చెప్పారు, వైజాగ్లో ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో 21 జూన్ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం సిటిజన్ ద్వారా చేయడం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. సో మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు యోగా చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, అందరికీ అడ్రస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు 21 మే నుంచి 21 జూన్ ఒక నెల యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కింద ఈరోజు
బోయకొండ ఈ టెంపుల్ ప్రిమైసెస్లో అందరూ రావడం జరిగింది. యోగా కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నారు. నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే 21 మే నుంచి 21 జూన్ వరకు స్టేట్ వైజ్గా 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ సందర్భంగా మన జిల్లాలో కూడా సుమారుగా ఒక 10 లక్షల వరకు జనాభా యోగా కార్యక్రమంలో రిజిస్టర్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడా చూస్తే ఒక 5,000 మాస్టర్ ట్రైనర్స్ కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు సిటిజన్స్ గ్రామ స్థాయి కూడా యోగా కార్యక్రమం చేయాలి. ప్రతి సచివాలయంలో 7 నుంచి ఒక 10 కార్యక్రమం జరగాలి. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఇప్పుడు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా యోగా చేస్తే హెల్త్ బాగుంటుంది. మనమందరం చూస్తున్నాము, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, బీపీ, షుగర్ పెరుగుతున్నాయి, మెంటల్ స్ట్రెస్సెస్ కూడా పెరుగుతున్నాయి. తెలిసిన విషయం, కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇది. రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం, ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం లేదు. మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న, చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు. ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎన్నో రకాల జబ్బులు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి. కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు, కానీ మనకి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం. సో రోజు వ్యాయామం చేస్తూ ఎండలో కొంతసేపు గడిస్తే డి విటమిన్ డెఫిషియన్సీ, నెక్స్ట్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇదన్నీ ఆలోచించే ఒక నెల పాటు ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ప్రతి ఒక్కరూ కూడా దీని విశిష్టత తెలుసుకొని ప్రతిరోజు యోగా చేసి దీని గురించి అవేర్నెస్ ప్రతి పల్లెకు, ప్రతి పర్సన్కి కూడా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారులకు, ఈ యోగా గురువులకు, ఇక్కడ విచ్చేసిన పిల్లలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఈరోజు ఈ బోయకొండమ్మ గంగమ్మ తల్లి సన్నిధిలో ఇంత ప్రశాంత వాతావరణంలో ఇక్కడ మనం యోగా కార్యక్రమము చేయడం అంటే మన అదృష్టంగా భావించాలా. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రధానమంత్రి అవుతేనేమి, మన ముఖ్యమంత్రి అవుతేనేమి ఈ యోగా కార్యక్రమం అనేది మన జీవితంలో ఇది ఒక భాగస్వామ్యం చేసుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటు చేసుకోవాలా, పిల్లల కానించి పెద్దల కానించి. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలకు దూరం అవుతాయి. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఒక నెల మన దేశ ప్రధాని అవుతేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మీరందరూ కూడా ఏదో ఈరోజు చేసినాం, వెళ్ళిపోయినాం, కలెక్టర్ గారి కోసమో, మంత్రి గారి కోసమో, ఎస్పీ గారి కోసమో కాదు. మీ జీవితంలో ఇది మీరు అలవాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలా. మీకందరూ కూడా ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ చేపట్టిన అధికారులకు, ఇక్కడ ఉన్న వాలంటీర్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భారత్. నా తరఫున ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మన రాష్ట్రంలో 21/5/25 నుంచి ఈ నెల 21వ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో 5 లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి, గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత 15 రోజుల నుంచి పాల్గొంటున్నాం. ముఖ్యమంత్రి గారు అయితేనేం, అలాగే ప్రధానమంత్రి గారు అయితేనేం భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికే ఒక దిక్చూచిగా మన భారతదేశం అన్ని శాస్త్రాల్లో ఏ విధంగా మనం పురాతనంగా చేపడుతున్న ఈ యోగాను ప్రపంచవ్యాప్తి చేసేదానికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని
ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి, యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి శుభాశిష్యులు. అలాగే ఈ కార్యక్రమం 21వ తారీఖున వైజాగ్లో జరుగుతుంది కాబట్టి గిన్నీస్ బుక్ రికార్డుగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్కే బీచ్ నుంచి భీముని పట్టణం వరకు సుమారు 20 కిలోమీటర్లు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వైజాగ్లో చేపడుతున్నాం. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అదే రోజున 2 కోట్ల మందితో యోగాన్ని చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రోజు జిల్లా అధికారులనైతేనే యావత్ రాష్ట్రానికి పిలుపునిచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ పాల్గొని జయప్రదం చేద్దాం. అలాగే ప్రపంచానికి